V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. గత పాలకులు చేసిన తప్పిదాల వల్లే గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయింది. పాఠశాలల స్థాయి నుండి గంజాయి చాక్లెట్ల రూపంలో అలవాటు చేస్తున్నారు. గంజాయి విక్రయించే నేరస్తులు ఏరియాలను పంచుకొని విక్రయాలు చేస్తున్నారు. చాలా వరకు అరికట్టుతూ వస్తున్నాం. అయినా పూర్తిగా నిర్మూలన కాలేదు. తప్పకుండా పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నేరాలను అరికట్టాల్సిన బాధ్యత మన అందరిది అని అన్నారు. మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళను గమనిస్తుండండి. నేరాలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారా అనేది మీరే గమనించాలని సచివాలయ సిబ్బందిని ప్రజల్ని కోరారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడితే సామాన్య ప్రజలు వచ్చి పోలీసులకు ప్రజాప్రతినిధులకు చెప్పలేరు. అందుకే ఉద్యోగులుగా మీరే బాధ్యత తీసుకొని వారానికి కనీసం 2 సార్లైనా డోర్ టు డోర్ పర్యటన చేసి వారి సమస్యలను తెలుసుకొని ప్రజలకు అండగా నిలబడాలని సచివాలయ సిబ్బందిని కోరారు. తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ గతంలో గంజాయి విపరీతంగా పెరిగిపోవటం వల్ల నేరాలు పెరిగాయని, ఇప్పుడు ప్రభుత్వంతో పాటు మంత్రి నాదెళ్ల మనోహర్ సహకారంతో చాలా వరకు అరికట్టగలిగామని చెప్పారు. గంజాయి తాగి నేరాలు చేయటం వల్ల వారి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయని, జైళ్లు పాలు కూడా అయ్యారని గుర్తు చేశారు. అంతకుముందు చూశారు గాంజా విపరీతంగా ఉంది. దాంతో నేరాలు, ఆ నేరాలు అంటే బయటపడి నేరాలు కాదు, కుటుంబంలో కూడా కుటుంబం చిన్నాభిన్నం అయిపోయి ఇబ్బందులు పడి వాళ్ళు కేసులు ఇరుక్కొని వాళ్ళు కోర్టులకు పోయి ఆ కుటుంబం కూడా ఫైనాన్షియల్గా దెబ్బతింది. సొసైటీకి ఏమో గొడవలు వాళ్ళు అల్లకల్లోలం అయ్యి స్టూడెంట్స్ అయితే చదువుకోవడానికి కూడా భయపడే రోజులు వచ్చి, ఆడపిల్లలు అయితే బయటికి రావడానికి భయపడే రోజుల నుంచి మనం అందరం గౌరవ మినిస్టర్ గారు గవర్నమెంట్ సపోర్ట్తో బయటపడ్డాం. దాన్ని ఫర్దర్గా ఇంకా రూట్ లెవెల్లోకి వెళ్ళి ఇంకా రూపుమాపాలనేది మన సంకల్పం. దాని గురించి మేము వార్డులో చాలా కార్యక్రమాలు పెడుతున్నాం. మేము పెట్టినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ పెట్టడం వల్ల మీకు ఇన్ఫార్మ్ చేయలేకపోతున్నాం. ఈసారి మీరు అందరినీ కూడా పార్టిసిపేట్ చేయమని అడుగుతాం. మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వస్తే మీకు కూడా పోలీసు ఎంతవరకు పనిచేస్తుంది, వీళ్ళకి మనం ఎట్లా కోఆపరేట్ చేయాలనే ఆలోచన కూడా మీకు వస్తుంది. ఇప్పుడు గంజా సంబంధించి రూట్ లెవెల్ ఏమున్నా ఇన్ఫర్మేషన్ అడిగాము. మీరు అది ఇస్తే మనం ఇంకా బెటర్గా దాన్ని చేయగలం. శక్తి యాప్ అనేది ఒకటి పెట్టారు లేడీస్కి సెక్యూరిటీ కోసం. అది వార్డులో మహిళా పోలీసులకు అందరికీ అవగాహన ఉంది, డౌన్లోడ్ చేయించాలి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అంటే అన్ని క్రైమ్ ఏదైనా సరే, వరకట్నం సంబంధించవచ్చు, స్టాకింగ్ సంబంధించి, డౌరీ, అన్నిటికి సంబంధించిన క్రైమ్, పోక్సో సంబంధించి అన్నిటికి సంబంధించిన క్రైమ్లో మీరు ముందు అక్కడ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే జరగకుండా ప్రయత్నం చేసి ఆ ఆపద నుంచి వాళ్ళని కాపాడగలమని నా ఆశయం. నాకు ఏంటంటే నా ఆలోచన ఏంటంటే, సార్ పలానా అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఉంటే ఈ టీజింగ్ జరుగుతూ ఉంది. ఫస్ట్లో ఆ అమ్మాయికి మైండ్ మెచ్యూరిటీ ఉండదు, 15 సంవత్సరాలు 16 సంవత్సరాల్లో మెచ్యూరిటీ ఉండదు. ఫస్ట్లో కొంచెం తప్పు అనిపిస్తుంది. రాను పక్క ఫ్రెండ్స్ ఎవరో నన్ను వెంబడిస్తున్నారు, ఎవరో బాగుంది, నేను ఏదో మెచ్యూరిటీ లేక బాగుంది, అందరూ ఎంతమంది ఉండగా నన్నే వెంబడబడతా ఉన్నారు, నన్నే ఫాలో అవుతున్నారు, నన్నే పొగిడేరు, రకరకాల ఆలోచనలతో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. మీరు మాకు సపోర్ట్ చేస్తే అటువంటివి లేకుండా మనం ఒక జీవితాన్ని కాపాడిన ఒక అమ్మాయి చదువుకునే రోజుల్లో చక్కగా చదువుకొని మీలాగా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి కుర్చీలో కూర్చునే ఆలోచన మనం ఒక్కళ్ళని చేసినా మన జీవితం ధన్యమైపోయింది అనేది నా ఆలోచన. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి మాకు. క్రైమ్ నివారణ అనేది మన అందరి బాధ్యత. వార్డులో ఉన్న మహిళా పోలీసు, అక్కడ ఉన్న కార్యదర్శులు, మీరందరూ కూడా ఒక 3-4 అంశాలపైన దయచేసి మీరు శ్రద్ధ చూపించండి. ఎవరైనా కొత్త అవుట్ సైడర్స్ వచ్చి మన ప్రాంతాల్లో నివసిస్తున్నారా, వాళ్ళు ఏమైనా
అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి? ఏమైనా స్థానికంగా వాళ్ళు ఘర్షణల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారా? కావాలని కొంతమంది రెచ్చగొట్టే విధంగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారా? మహిళల పైన ప్రత్యేకంగా ఎవరైనా టీజింగ్ చేస్తున్నా, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ పెరిగినా ఇవి చెప్పగలిగేది మీరే. చాలామంది పాపం వచ్చి చెప్పుకోలేరు, పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోలేరు, మా దగ్గరికి వచ్చి చెప్పుకోలేరు. కానీ మీరు ఎప్పుడైతే డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టుకుంటారో, ఎప్పుడైతే మీరు వాళ్ళ పేరు పెట్టి పిలవగలుగుతారో, మీరు ఎప్పుడైతే వాళ్ళని కలవగలుగుతారో, మీరున్నారని ఒక నమ్మకం వాళ్ళలో ఉంటుందో, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మీతో షేర్ చేసుకుంటారు. ఈ సమస్య ఉంది, మాకు కొంచెం హెల్ప్ చేయండి అని. అది మనం నివారించాలి. అది దానికోసమే మనం ఒక అండగా నిలబడడానికి కోసమే మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ప్రధానంగా గత పాలకులు చేసిన అనేకమైన పిచ్చి కార్యక్రమాల్లో గంజాయి ఒకటి విపరీతంగా పెరిగిపోయింది. ఇది చాలా వరకు పాఠశాల వయసులో వచ్చే పిల్లలకి అలవాటు చేసే విధంగా కూడా అక్కడ ఆ ప్రాంతంలోనే విక్రయించి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పంచుకుని, వీళ్ళేదో రాజకీయంగా కౌన్సిలర్లకి వార్డులు ఇచ్చినట్టు టౌన్లో పంచుకున్నారు. ఇది మా ఏరియా, అది మీ ఏరియా, మీ ఏరియా. ఆ విధంగా పంచుకుని ఈ వ్యాపారాన్ని చాలా ఆర్గనైజ్డ్గా చేసేవాళ్ళు. వచ్చినప్పటి నుంచి బాగా సీరియస్గా దానిపైన మనం ఉక్కుపాదంతో ముందుకెళ్ళాం, నివారించగలుగుతున్నాం. ఇంకా కొంచెం ఉంది, ఒక స్మాల్ పర్సంటేజ్ ఉంది. అది కూడా మనం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, ఇందాక డిఎస్పీ గారు అన్నట్టు, దయచేసి మీరు అర్థం చేసుకోండి, అది మీ బాధ్యతగా మీరు తీసుకోండి. సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడగలుగుతున్నాం, ఈ ఉద్యోగం ద్వారా మనం కనీసం ఒక 10 మంది కుటుంబాల్లో ఒక మార్పు తీసుకురాగలిగాం అనే భావన మీలో కలిగితే మీ జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం, ఇన్స్పైర్ అయ్యి మీరే ముందుకు వెళ్తూ ఉంటారు. దాన్ని మీరు బేస్ చేసుకోండి. అంతేగాని ఏదో రొటీన్గా మనం ఒక యాప్ ఉంది మన చేతిలో, ఆ యాప్ తోటే మనకి సంబంధం, వేరే ఏవి కూడా మనకి సంబంధం లేదని అనుకుంటే మాత్రం అది మీకు చాలా త్వరలోనే మీకు ఆ జాబ్ డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది.